పాడి పశువులు దూడల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కోడూరి శివకుమార్ గౌడ్, డాక్టర్ రామకృష్ణ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో నిర్వహించిన పశు టీకాల కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పాడి పశువులు దూడలపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పాడి పశువులను సక్రమంగా పోషించుకుంటే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట పాడి పశువులు ఉండేలా రైతులు ముందుకు రావాలని, పశుపోషణ ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు డాక్టర్ నాగప్రసాద్, విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు సంపత్, స్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈరోజు బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో పశువులకు సంబంధించి ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా కేశవపురం డాక్టర్ రామకృష్ణ గారు మరియు గోపాలమిత్రకు సంబంధించి ఉపేందర్ గారు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గర్భకోశానికి సంబంధించి ఎదకు రాని పశువులకు ఎదకు వచ్చే విధంగా సూదులు వేయడం, నట్టల నివారణకు నట్టల మందులు ఇవ్వడం, సుడి రాని పశువులకు సుడి వచ్చే విధంగా టీకాలు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని కొన్నె గ్రామ రైతులు, చుట్టుపక్కల రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ మంచి సత్కార్యాన్ని ఈరోజు కొన్నె గ్రామంలో ప్రవేశపెట్టిన మరి డాక్టర్ గారికి మరియు ఈ యొక్క పాల సెంటరు సిద్ధిరాములు గారికి, డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ. నా పేరు డాక్టర్ కె రామకృష్ణ అండి. నేను బచ్చన్నపేట మండలం పడమటి కేశవపూర్ పశు వైద్యాధికారిని. ఈరోజు మనము పశుసంవర్ధక శాఖ మరియు పశు గణాభివృద్ధి శాఖ కలిపి సమిష్టిగా మనం ఇక్కడ కొన్నె గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఈ పశువైద్య శిబిరంలో భాగంగా ఏంటంటే నిన్ననే మనం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారి ద్వారా. సో అందరికీ కూడా చాటింపేసి చెప్పడం జరిగింది. ఈ పశువైద్య శిబిరంలో ఏంటంటే అంటే తొందరగా గర్భం అనేది నిలవదనమాట. అలాంటి వాటికి చికిత్స చేయడం కానివ్వండి. కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ అంటారు. అంటే అది ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ అంటే అది ప్రెగ్నెంటా కాదా అని చెప్పడానికి కూడా చూడి పరీక్షలు అంటారు. ఆ చూడి పరీక్షలు చేయడం కానివ్వండి, ఎదకు రాని పశువులకు ఎదకు వచ్చేటట్టుగా చేయడం కానివ్వండి. ఇది ఏంటంటే చలికాలం ఏంటంటే ఇది చాలా మంచి సీజన్ అనమాట. ఇక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మనం ఇట్లా క్యాంప్ లాగా పెట్టేసేసి వాటికి చిన్న చికిత్స చేయడం వల్ల ఏంటంటే ఈ సీజన్ ఏంటంటే అనుకూలమైంది కాబట్టి అవి తొందరగా ఎదకు వచ్చేసేసి అవి ప్రెగ్నెంట్ అవుతే ఏంటంటే రైతుకి చాలా లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది.